Is 4 millimeter, and so the important thing is when you are uploading the left main with IVL, you can't give the full 10 pulses because patient was developing. To get better with an ECMO rather than ప్రత్యేకంగా మైక్రో ల్యాబ్స్ అనలాగ్ మేకర్స్ని ధన్యవాదాలు ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ఈ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి మామూలు మెడికల్ ట్రీట్మెంటు దాని తర్వాత ఇలాంటి కొత్త థెరపీలు ఎంత అవసరమో ఈ డైటరీ మోడిఫికేషన్స్, సాల్ట్ రెస్ట్రిక్షన్, దాని తర్వాత దీని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం ఓవరాల్గా చేయడం కూడా చాలా అవసరం. ఎవరైతే కంపెనీస్ ఎస్పెషలీ పేషెంట్స్ మంచి కోరుతాయో కనుక ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేపట్టి ఈ సాల్ట్ సత్యాగ్రహం అనే దాన్ని చాలా ఎఫెక్టివ్గా ప్రమోట్ చేసినందుకు మైక్రోల్యాబ్ వారికి ధన్యవాదాలు. పబ్లిక్ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము నార్మల్లో ఉండే కూరల్లో వేసుకునే సాల్ట్ సరిపోతుంది కానీ మీద యాడెడ్ సాల్ట్స్ అవి వేసుకోకూడదు. 5 grams కంటే ఎక్కువ డైలీ సాల్ట్ తీసుకోకూడదు. ఎస్పెషల్లీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు వీళ్ళని తక్కువ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అరికట్టచ్చు. ఎంత తినాలి, మనం ఎంత తింటున్నాం? చాలామంది ఏంటంటే WHO రికమెండేషన్స్ ప్రకారం మనం పర్ డే ఒక పర్సన్కి 5 grams ఉప్పు మాత్రమే తినాలి. కానీ మనం ఆల్మోస్ట్ 10 to 15 grams ఆఫ్ ఉప్పు తింటున్నాం. దీనివల్ల ఏంటంటే చాలామంది చిన్న వయసులో ఎక్కువ బీపీతో వస్తూ ఉన్నారు. బీపీ అంటే చాలా కంట్రోల్ అవుతుంది. నార్మల్గా ఉండాల్సిన 120/80 కంటే కూడా యంగ్ పేషెంట్స్ లైక్ చిన్న వయసులో 30-25 years వాళ్ళు కూడా బీపీ ఆల్వేస్ 140, 150, ఇంకా కొందరైతే 200 బీపీతో కూడా వస్తూ ఉన్నారు. సో వీటన్నిటికీ ఒక మూల కారణం ఏంటంటే ఉప్పు. చాలా మనం అంటే మన డైట్స్ నార్మల్గా సౌత్ ఇండియన్ డైట్స్ తినాల్సిన దానికంటే ఎక్కువ ఉప్పు ఉంటుంది. దీంతోపాటు మనం పాపడ్స్ అని, పికిల్స్ అని ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తాం. దీంతో ఏంటంటే మన సాల్ట్ కంటెంట్ అనేది చాలా బాగా పెరుగుతూ ఉంటుంది. సో మనం సాల్ట్ కనుక తగ్గిస్తే ఎంత బీపీ తగ్గుతుంది? మనం ఆల్మోస్ట్ మన సాల్ట్ని ఇప్పుడు తింటున్న దానికి ఒక 50% తగ్గిస్తే మనకు ఒక 10 to 20 millimeters ఆఫ్ మెర్క్యూరీ బీపీ తగ్గే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, either వాకింగ్ కానీ, జిమ్ కానీ, స్విమ్మింగ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కన్వీనియంట్. On behalf of Microlabs, we are participating in TCT Southeast Asia Conference at Hyderabad. This is Amlang Salt Satyagraha అనే ప్రోగ్రామ్ మైక్రోల్యాబ్స్ చేయబడింది. ఇది ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో రిజిస్టర్ చేయబడింది. ఈ 12,500 మంది డాక్టర్లు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యారు. మెయిన్ రీజన్ వచ్చేసి ఈ ప్రోగ్రాంలో షుగర్ తగ్గించడము, మాత్రలు వాడటము, బీపీని కంట్రోల్ చేయటము, కార్డియాలజీకి సంబంధించిన గుండెపోటు, ఇవి రక్తపోటు, అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచి భారతదేశంలో, ప్రపంచంలో ఇప్పుడు భారతదేశం 2వ క్యాపిటల్గా మారబోతుంది. దానిని తగ్గించి మనం ముందుకెళ్ళడానికి మైక్రోల్యాబ్స్ ఈ ఉన్నతమైన ప్రోగ్రాంని తీసుకొని ఈ ప్రోగ్రామ్ను మార్కెట్ చేసింది. సక్సెస్ఫుల్గా రికార్డ్స్ స్థాపించింది. 12,500 మంది డాక్టర్లు దీంట్లో ఉన్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా వచ్చే సెప్టెంబర్లో పెద్ద ప్రోగ్రాం ఉప్పు నియంత్రణపై పోటీపై ఈ ప్రోగ్రాంను మేము స్టార్ట్ చేయబోతున్నాము. And we have to be an eye on your diet, that is reducing salt intake and avoiding high carbohydrate foods like sweets and sugars, and eating more fruits and vegetables and nuts. Take nuts every day, 4 or 5 nuts every day, whatever nuts. So reduce salt intake, keep an eye on your calorie intake, and regularly exercise and do pranayama and yoga. తెలియాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఉప్పు ఎక్కువ తినడం వల్ల బీపీ అనేది వస్తుంది. సో ఉప్పు కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది అందరికీ తెలియడం కోసం అండ్ బీపీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తెలియడం కోసం మైక్రోల్యాబ్స్ వాళ్ళు సాల్ట్ సత్యాగ్రహ అనే ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందులోంచి మీ నాలెడ్జ్ పెంచుకొని మీ హెల్త్ని కాపాడుకోండి. సాల్ట్ తగ్గించడమే కాకుండా రెగ్యులర్గా ఒక హెల్తీ డైట్ అనేది మెయింటైన్ చేయడం చాలా అవసరం. రెగ్యులర్గా ఫ్రూట్స్ తీసుకోవడం, వెజిటేబుల్స్ ఎక్కువ తినడము, ఆయిలీ ఫుడ్, ఫ్రై ఐటమ్స్ అలాంటివి అవాయిడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా మనం స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలి. టొబాకో ఇన్ ఎనీ ఫామ్ అది కూడా చాలా హానికరం, అది కూడా మానేసింది. ఇదే కాకుండా రెగ్యులర్గా వాకింగ్ అనేది, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 30 నిమిషాలన్నా డైలీ మనం ఎక్సర్సైజ్ చేయగలిగితే మనం బీపీ అనేది రాకుండా, హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. వర్క్ చేసింది అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో. ఈ రోజుల్లో మెయిన్
కాజ్ ఆఫ్ డెత్ ఓల్డ్ వరల్డ్లో హార్ట్ డిసీజ్ అందరికీ తెలుసు. దాని మెయిన్ కారణంలో మెయిన్ బీపీ, షుగర్, స్మోకింగ్, లావ్ అవ్వడం, ఓవర్ డైటింగ్, ఎల్డిఎల్ హై, చాలా కారణాలు ఉంటాయి. మన మెయిన్ రివర్సిబుల్ కాజ్లో బీపీ మీన్స్ మా టర్మ్లో హైపర్ టెన్షన్ అంటాం. అది కంట్రోల్ చేస్తే చాలా వరకు మీ హార్ట్ డిసీజ్ రాదు. దానికోసం హైపర్ టెన్షన్ మెయిన్ కారణం అంటే కొన్ని కారణాల లోపల ఉప్పు తినడం, సాల్ట్ ఇంటేక్. మనం ఇండియన్స్ రోస్టెడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ తిని మనకి సాల్ట్ హెవీ డైట్ అయ్యి అందరూ 30% ప్రజలు అబౌవ్ 40 years బీపీ సఫర్ అవుతున్నారు. సో ఉప్పు తగ్గించి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి బీపీకి అవాయిడ్ చేయాలి. బీపీకి ట్రీట్మెంట్ తీసుకుంటే